మనకి వచ్చే ఇన్ఫర్టిలిటీ కపుల్లో చాలామంది అంటే ఒక 50% మెంబర్స్ ఫిమేల్ కాజెస్ ఉంటే జెంట్స్లో కూడా 50% అనేది రీజన్స్ అనేది చూస్తున్నాం. సో కొంతమంది అడుగుతుంటారు, మాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అయినా కూడా ఎందుకు 7 కౌంట్ అంటే తగ్గుతుంది అని చెప్పేసి కొందరు డౌట్స్ అడుగుతారు అనమాట. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో నార్మల్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా కూడా కొంతమందిలో సెమెన్ అనాలిసిస్ అనేది మనం తక్కువగా చూస్తున్నాం. నార్మల్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో స్మోకింగ్, ఆల్కహాల్, ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్, ఓవర్ వెయిట్ ఉండటం, ఒబెసిటీ ఉండటం, నెక్స్ట్ ఇవి మెయిన్ రీజన్స్ ఉన్నా కూడా వీటిలో అంటే ఇట్లాంటి హ్యాబిట్స్ ఏం లేకుండా నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా కొంతమందికి సెమెన్ కౌంట్ అనేది తక్కువ చూస్తున్నాం. వీటిల్లో ఏమేమి రీజన్స్ ఉండొచ్చు అని చూసుకున్నట్లయితే రీసెంట్గా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేదు జెనెటిక్ కాజెస్ అంటే వాళ్ళకి జీన్స్ పరంగా కొందరికి అర్లీగా సెమెన్ కౌంట్ అనేది తగ్గడం అనేది చూస్తున్నాం. నెక్స్ట్ క్రానిక్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇలాంటివి ఉన్న వాళ్ళలో, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఇలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళలో కూడా సెమెన్ కౌంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇలా కాకుండా ఏదైనా చైల్డ్హుడ్ ఇన్ఫెక్షన్స్ అంటే చైల్డ్హుడ్లో ఎక్కువ అంటే ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఒక్కొక్కసారి సెమెన్ ప్రిపరేషన్ అనేది, సెమెన్ ప్రొడక్షన్ అనేది కొంచెం ఆల్టర్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రీజన్స్ వల్ల కూడా సెమెన్ కౌంట్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న కండిషన్స్లో మన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అండ్ మోర్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్లో కూడా ఒక్కొక్కసారి ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అనేసి ప్లాస్టిక్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా అన్నోన్ రీజన్స్ వల్ల కూడా సెమెన్ కౌంట్ అనేది తగ్గుతుండడం చూస్తున్నాం అనమాట. సో ఏ రీజన్ అయినా కూడా పర్సిస్టెంట్గా కౌంట్ తక్కువ ఉంది అంటే కనుక కంపల్సరీగా ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. కొంతమంది మనము కపుల్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎగ్స్ కౌంట్ చాలా తక్కువ ఉంది అని చెప్తామన్నమాట. చెప్పినప్పుడు వాళ్ళు చాలామంది అడుగుతుంటారు, ఎగ్స్ నంబర్ ఇంక్రీజ్ చేయడానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా అని చెప్పి. నార్మల్గా ఒక లేడీలో ఎగ్స్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఉంటాయన్నమాట. ఏజ్ ఒక్కొక్క 1 ఇయర్ పెరిగే కొద్దికి కొన్ని ఎగ్స్ అనేటివి తగ్గిపోతూ వస్తాయి. అలాగా అందుకనే ఫర్టిలిటీ పొటెన్షియల్ కూడా తగ్గుతూ వస్తుంది అని చెప్తాం. సో నార్మల్గా 30 అబోవ్ అయిన వాళ్ళకి అరౌండ్ 33, 35 అయిన తర్వాత డ్రాస్టిక్గా డిక్లైన్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల కొంతమందికి అర్లీగా కూడా తగ్గుతున్నాయి. సో ఎగ్స్ పెరగడానికి అనేసి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్స్ అనేటివి ఏమి ప్రూవెన్ మెథడ్స్ అనేవి లేవు. నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తుంటే ఆ డిక్రీజ్ అనేది కొంచెం స్లోగా వస్తుంది, కానీ ఆల్రెడీ తగ్గిపోయిన వాటిని పెరగడానికి మనకేం ట్రీట్మెంట్స్ ఉండవు. సో ట్రీట్మెంట్ వరకు వెళ్ళే వరకు కొంచెం ఎగ్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మెడిసిన్స్ అనేటివి ఇస్తాము. కొన్ని ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఏంటంటే ఒకటి పిఆర్పి అనేసి, స్టెమ్ సెల్ థెరపీ అని ఇట్లాంటివి వస్తున్నాయి. వాటిలో ఏంటంటే స్కాన్ వైస్ చూసినప్పుడు ముందు ఉన్న ఎగ్స్ కంటే ఓవరీలోకి డైరెక్ట్గా పిఆర్పి కానీ స్టెమ్ సెల్స్ కానీ ఇంజెక్ట్ చేసి ఒక 2-3 మంత్స్ తర్వాత చూసినప్పుడు కొంచెం ఒక 2-3 ఎగ్ నెంబర్ అనేది పెరిగినట్టు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేటివి జరుగుతున్నాయి, కానీ ఏవి కూడా ప్రూవెన్ మెథడ్స్ అనేవి లేవు. సో ఎవరైనా ఎగ్ నెంబర్ తగ్గుతుంది అనుకుంటున్నప్పుడు డాక్టర్, మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ సజెస్ట్ చేసినట్లు తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని బెటర్ సక్సెస్ రేట్తో వెళ్ళడం అనేది జరుగుతుంది. అలా కాకుండా డిలే చేయడం వల్ల అనవసరంగా ఇంకా ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ తగ్గుతుంది. అన్నెసెసరీగా కొంతమంది ఫాల్స్ ప్రామిసెస్ చేస్తుంటారు, మీ ఎగ్ నెంబర్ పెరుగుతుందని. దానివల్ల ఇంకా డిలే చేసి చాలామంది లేట్గా వచ్చి ఫీల్ అవుతూ ఉంటారు. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.